నా పేరు ధనబాబు, కోనసీమ జిల్లా నడవపల్లి గ్రామం. నేను గత 2014 నుంచి కూడా ఈ కల్చర్లో ఉన్నాను. నేను స్టార్ట్ చేసేటప్పుడు 3 ఎకరాలు చేసేవాడిని. ప్రజెంట్ ఇప్పుడు 10 ఎకర్స్ చేస్తున్నాను. నా ఇంప్రెషన్ అయితే మా డాడీ గారే. 93 నుంచి కూడా ఆయన కల్చర్లో ఉన్నారు. ఇంప్రెషన్గా తీసుకుని నేను కూడా కల్చర్లోకి రావడం జరిగింది. స్టార్ట్ చేసిన కొత్తలోనే ఫస్ట్ గ్రామ్లో నెల అయ్యేటప్పటికి బాడీ క్రాంపింగ్స్ కనిపించింది చికెన్లో. ఆ టైంలో అవంతి టెక్నీషియన్ సజెషన్ తీసుకుంటే మినరల్ పెట్టమన్నారు. మినరల్ వాడకం మొదలుపెట్టిన కాడి నుంచి బాడీ క్రాంపింగ్స్ లేకుండా పోయినాయి. ప్లస్ ఏంటంటే మినరల్ డెఫిషియన్సీ ఉన్నప్పుడల్లా కూడా మినరల్ వాడుతూ ఉండేవాళ్ళం. దానివల్ల ఏంటంటే గ్రోత్ బాగుండేది. పాండ్లో ఏ విధమైన ఇబ్బంది లేకుండా షింప్ హెల్తీగా ఉండటం జరుగుతుంది. దీనివల్ల 18 కేజీల మేతకి 180 గ్రాములు మినరల్ తీసుకొని దానికి జాగీర్ జ్యూస్ అండి, బెల్లం జ్యూసు, కోటింగ్ ఇచ్చుకుంటూ, ఇది 30 ml అండి, ఇది కేజీకి. రెండు మిక్స్ చేసుకొని ఇలా ఫీడ్ మిక్స్ అయిన తర్వాత 10 నుంచి 15 నిమిషాలు ఆరబెట్టుకొని ఏ సైడ్కి ఎంత ఫీడ్ కావాలో అంత ఫీడ్ చల్లుకోవడం జరుగుతుందండి. మేము ప్రతి సంవత్సరం అవంతి వాళ్ళు విలేజ్లో పెట్టే ఫార్మర్స్ మీటింగ్కి అటెండ్ అవుతుంటానండి. నేను టెక్నికల్ టీం దగ్గర నేర్చుకుంది ఏంటంటే యాంటీబయాటిక్ ఫ్రీ ఏదైనా సరే యాంటీబయాటిక్స్ వాడకూడదు. యాంటీబయాటిక్స్ వాడితే మాత్రం వచ్చే ఇబ్బందులు టెక్నికల్ టీం చెప్పడం వల్ల ఓన్లీ ప్రోబయోటిక్ బేస్ అవంతి మెడిసిన్స్ మాత్రమే వాడటం జరుగుతుంది. దానివల్ల మంచి మంచి క్రాపులు తీసుకుంటూ మంచి ఎఫ్సిఆర్లు తీసుకుంటూ ఇవాళ సక్సెస్ఫుల్గా కల్చర్లో రన్ అవుతున్నామండి.